ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక నూతన ఉదయాన గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఈ ఉదయాన బాగున్నారు కదా? వాగ్దానంతో దేవుడు ప్రతి ఉదయాన మనల్ని పలకరిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎవరు పలకరించినా పలకరించకపోయినా ప్రభు ఉదయాన్నే తన వాగ్దానంతో మీ గృహాల్లో అడుగు పెడుతూ ఉన్నారు. మీరు కూడా ఎవరిని పలకరించకముందు దేవుణ్ణి పలకరించండి, దేవునితో మాట్లాడండి. ఆయన మీకు ఇస్తున్న వాగ్దానం రిసీవ్ చేసుకోండి. ఆయన మాట ప్రకారంగా ముందుకు నడవండి. తప్పకుండా ఆ మాట మిమ్మల్ని నడిపిస్తుంది. మీ జీవితంలో ఏ పోరాటములు మిమ్మల్ని బాధిస్తూ ఉన్నా నేనున్నానని ప్రతిరోజు ఉదయాన్నే ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన మీతో ఉన్నారు, ధైర్యం తెచ్చుకోండి. అదేవిధంగా మీరు ఏ శ్రమలో శోధనలో ఉన్నా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళాలని, శారీరకంగా కూడా మీరు వర్ధిల్లాలని నేను ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మన ప్రార్థనలు ఏవి కూడా నిరర్థకం కావు. తప్పక ప్రతి ప్రార్థనకు జవాబు ఉంది. ప్రార్థించండి, దేవుని జవాబులు పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 34వ అధ్యాయము 10వ వచనము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్య ఉండదు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేసే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అడవికి రాజైన సింహపు పిల్లలన్న ఆకలిగా ఉంటాయి కానీ నన్ను ఆశ్రయించిన నీకు ఏ మేలు కొదువై ఉండదని, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, నా పరిస్థితులు ఎలా ఉంటాయని కలవరపుడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. సింహపు పిల్లలైనా కంగారు పడతాయి, సింహపు పిల్లలైనా భయపడతాయి, అవైనా ఆకలితో అలమటిస్తాయి, అవైనా దాహంతో అలమటిస్తాయి. కానీ నన్ను నమ్ముకున్న వారిని నేను ఆకలితో ఉంచను, నన్ను నమ్ముకున్న వారిని కలవరంతో ఉంచను, నన్ను ఆశ్రయించిన వారిని నేను భయముతో ఉంచను. వారికి నేను తోడై ఉంటాను, వారిని నడిపిస్తాను, వారి భయములన్నిటి నుండి నేను విడిపిస్తాను అని ఆయనను ఆశ్రయించి ఆయనపై ఆనుకున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అడవిలో ఉన్న జంతువులన్నిటికంటే సింహము బలమైనది. అడవినంతటిని ఏలేదానిగా ఉంటుంది. నేనేదిని చేయగలుగుతాను అనుకుంటుంది. అడవిలోని సమస్తాన్ని నేను ఏలతాను అనుకుంటుంది. అయితే ఆ బలమైన సింహం యొక్క పిల్లలు ఆకలిగా ఉంటాయంట. తన తల్లి మీద ఆధారపడిన తన పిల్లలు ఆకలితో అలమటిస్తాయంట. కానీ దేవునిపై ఆధారపడిన మనకు ఏ మేలు కొదువై ఉండదంట. ఎందుకంటే వారి ఆకలిని ఆయన చూసుకుంటాడు, వారి అక్కర్లను ఆయన చూసుకుంటాడు, వారి ఫ్యూచర్ని ఆయన చూసుకుంటాడు, ఆత్మీయ విషయాలు ఆయన చూసుకుంటాడు, వారి కుటుంబాన్ని ఆయన చూసుకుంటాడు, వారి పిల్లలను ఆయన చూసుకుంటాడు. వారి జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయనే చూసుకుంటాడు. వారిని గురించి ఆయనే ఆలోచిస్తాడు. ఈ లోకంలో చాలామంది అనుకోవచ్చు, బలముంటే ఏదైనా నేను సాధించవచ్చు, ధనముంటే నేను ఏదైనా చేయొచ్చు అని. కానీ ఎంత ధనమున్నా, ఎంత బలమున్నా దేవుని కృప లేకపోతే ఏది చేయలేమని, ఆయన కృప మాత్రమే మనల్ని నిలబెడుతుందని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం రాయబడి ఉంది. అదే 6వ అధ్యాయంలో 8వ వచనం రాయబడి ఉంది, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియనని. మీ ఆకలి ఆయనకు తెలుసు, మీ లోటుపాట్లు ఆయనకు తెలుసు, మీ లేమి ఆయనకు తెలుసు, ఎప్పుడు మీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు. కాబట్టి ఈ విషయం ఎలా జరుగుతుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఏంటని దేనిని గురించి కంగారు పడకండి.
పూర్తిగా ప్రభుపై ఆధారపడండి, ఆయనపై ఆనుకోండి. నా కొరకు ఎవరు ఆలోచిస్తారో, నన్ను ఎవరు ప్రేమిస్తారో, నా పట్ల ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారో, నాకే ఈ కష్టాలేంటి, నాకే అనారోగ్యం ఏంటి, నాకే ఆర్థిక సమస్యలేంటి, నాకే ఇరుకులేంటని మానసికంగా నలిగిపోద్దు. నా ఫ్యూచర్ ఏంటని బాధపడొద్దు. సింహపు పిల్లల ఆకలికి అలమటించిన ఆయన నమ్ముకున్న వారికి లేమి కలగదు. తల్లిగా తండ్రిగా సమస్తముగా ఆయనే ఉంటాడు నీకు. అందువల్ల ఒకవేళ మనుషులను నీవు దేని కొరకైనా అడగాల్సి వస్తే నీ పక్షాన దేవుడే అది చేయగలడు. తన ప్రజలమైన మనకు ఏదైనా అవసరం ఉంటే నీకంటే ఎక్కువగా మనుషుల హృదయాలను ప్రేరేపించి నీకు సహాయాన్ని అందించగలడైనా. కాబట్టి నీ అవసరతలన్నీ ప్రభు చేతుల్లో పెట్టు. ఆయనే నేను నమ్ముకుని ఆయన కొరకు ఎదురుచూడు. నీ ప్రతి అవసరత తీరుస్తాడైనా. ప్రతి ప్లేస్లోనైనా నీకు సహాయంగా ఉంటాడు. ఆయన బిడ్డగా నీవు ఉంటే నీవు దేనికి కంగారు పడక్కర్లేదు. నీ బిడ్డలను ఆయన పోషిస్తాడు, నీ కుటుంబాన్ని ఆయన పోషిస్తాడు. శారీరకంగానే కాదు, ఆత్మీయంగా కూడా నిన్ను పోషిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని. ఆయన మీ ఆకలిని తీర్చేది, మీ అవసరతలను తీర్చేది నీ సోర్సెస్ని బట్టి, నీకున్న దాన్ని బట్టి కాదు, నీ శక్తి సామర్థ్యతను బట్టి కాదు, నువ్వు సంపాదించిన దాన్ని బట్టి కాదు, నీకున్న పరిస్థితులను బట్టి కాదు, నీకున్న ధనాన్ని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి కాదు. కానీ ఆయన తన ఐశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరతను తీరుస్తాడంట. ప్రస్తుతం నువ్వేమీ కలిగి ఉండకపోవచ్చు, ప్రస్తుతం నీ చేతిలో ఏమీ లేకపోవచ్చు, నీ దగ్గర కావలసినంత సోర్సెస్ ఏమీ లేకపోవచ్చు, కానీ ఆయన తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తులో మీ ప్రతి అవసరతను తీరుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇది ఎలా జరుగుతుందయ్యా? ఈ పరిస్థితి నేను ఎలా దాటగలుగుతానయ్యా? నా కుటుంబంలోని అవసరత ఎలా తీరుతుందయ్యా అని దేనిని గురించి కలవరపడద్దు. అయ్యా, నాకు చాలిన దేవుడవయ్యా నీవు. నా కుటుంబానికి చాలిన దేవుడవయ్యా. నా బిడ్డలకు చాలిన దేవుడవయ్యా. నా వ్యాపార విషయంలో నువ్వు చాలిన దేవుడవయ్యా. నా ఉద్యోగ విషయంలో చాలిన దేవుడవయ్యా. ఈ అనారోగ్య విషయంలో నువ్వు చాలిన దేవుడవయ్యా. నా జీవితంలో నీ పరిస్థితిని దాటించటానికి నువ్వు చాలిన దేవుడవు తండ్రి. నీ ఐశ్వర్యం చొప్పున నన్ను లేవనెత్తుతున్నందుకు వందనాలయ్యా అని ఆయన చేతులకు పూర్తిగా అప్పగించుకోండి. మీ అవసరతలన్నీ తప్పకుండా నిన్ను నడిపిస్తాడు. ఈ లోకంలో ధనమున్నవారు, బలమున్నవారు, అన్నీ కలిగిన వారు చేయలేని కార్యాలు నీ ద్వారా చేయిస్తాడైనా. నువ్వు అనుకోవచ్చు, నాకేమీ లేదు కదా, నేను ఎలా చేస్తానని. ఆయన తనకున్న దాన్ని బట్టి, ఆయనను బట్టి నీ జీవితంలో కార్యములన్నీ జరిగించబోతున్నాడు. కాబట్టి ఉదయాన తండ్రి, నీ చేతులకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నానయ్యా. నా జీవితాన్ని మీరు చూస్తున్నారయ్యా. నా లోటుపాట్లన్నీ నీకు మరుగై ఉండలేదయ్యా. నువ్వు సమస్తం ఎరిగిన దేవుడవు. నాకు ఇప్పుడు ఏది కావాలో, ఎప్పుడు నా జీవితంలో ఏది చేయాలో నీకు తెలుసయ్యా. కాబట్టి నేను ఇక కలవరపడను. నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతుకుతానయ్యా. నా సమస్తాన్ని మీరే చూసుకుంటారని ఈ ఉదయాన్ని ఆయన చేతులకు అప్పగించుకుంటారా? ఆయన చేతులకు అప్పగించుకున్నట్లయితే నాతో మోకరించండి. ఈ ఉదయాన్ని మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పని కొరకు వెళ్తున్నారో, స్కూల్స్కి వెళ్ళే బిడ్డలు, కాలేజెస్కి వెళ్ళే బిడ్డలు, ఉద్యోగాలకు వెళ్ళేవారు, వ్యాపారాలకు వెళ్ళేవారు, పనుల కోసం వెళ్ళేవారు, ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటే, కోర్టు కేసెస్ కొరకు వెళ్తూ ఉన్నట్లయితే, ఎవరితోనైనా మాట్లాడడానికి వెళ్తూ ఉంటే, మీరు ఇక ఏ వర్క్ కోసం వెళ్తూ ఉన్నా మీరందరూ కూడా ఒక్క నిమిషం నాతో మోకరించండి. మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగించుకోబోతున్నాను. దేవుడు మీ ప్రతి పని సక్సెస్ చేయబోతున్నాడు. ఈరోజు మీరు కూడా ఆయన చేతులకు అప్పగించుకొని, తండ్రి నేను వెళ్తున్నాను, మీరు నాతో రండి అయ్యా అని ఆయన చేతులకు అప్పగించుకుంటూ మోకరిస్తారా? తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, మరొక దినాన్ని మా జీవితంలో యాడ్ చేసినందుకు వందనాలు. ఈ ఉదయాన్ని మమ్మల్ని అందరినీ దర్శించినందుకు, మాతో మాట్లాడినందుకు వందనాలు. సింహపు పిల్లలు ఏమి గలవి ఆకలిగా ఉంటాయి, కానీ నన్ను నమ్మిన వారిని ఆకలితో ఉంచును, దాహముతో ఉంచును, అక్కరతో ఉంచును, లేమితో ఉంచును, కరువుతో ఉంచును అని వాగ్దానం చేశారు తండ్రి. అవునయ్యా, మిమ్మల్ని ఎవరైతే నమ్ముకొని ఉంటారో, ఎవరైతే నీ మీద ఆధారపడతారో, ఎవరైతే నీ మీద ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. అంటే వారికి అశాంతి కలిగించే ప్రతిదాన్ని కొట్టివేస్తావు, వారికి దుఃఖం కలిగించే ప్రతిదాన్ని తీసివేస్తావు, వారికి చింత కలిగించే ప్రతిదాన్ని డిలీట్ చేస్తావు, వారికి బాధ కలిగించే, వారికి నొప్పి కలిగించే ప్రతిదాని నుండి కూడా విడిపిస్తావు. ఈరోజు అదే మాకు తెలియజేశారు.
ఎంతమంది అయితే వారిపైన వారు ఆధారపడి, వారి జ్ఞానంపైన ఆధారపడి, వారి బలంపైన ఆధారపడి, వారి ఉద్యోగంపై, వ్యాపారంపై, వారికి ఉన్న సోర్సెస్పై ఆధారపడి ముందుకు సాగుతున్నారో ఈరోజు వారందరినీ దర్శించారని, నేను కాదయ్యా, నా బలం కాదయ్యా, నా ధనం కాదయ్యా, నా పరిస్థితులు లేవి కాదయ్యా, మీరే నన్ను నడిపించాలి, మీరే నా జీవితంలో కార్యం చేయాలని నీ మీద ఎంతమంది ఆధారపడుతున్నారో వారు చేపట్టుకుని నడిపించండి. ఈ ఉదయాన వారు ఏది ప్రారంభిస్తున్నారో ప్రతి ప్రారంభాన్ని మీరు ప్రారంభించండి అయ్యా. ఎక్కడికి వెళ్తున్నారో ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. ఏ ప్రయత్నం చేస్తున్నారో ప్రతి ప్రయత్నంలో మీరు సఫలపరచండి అయ్యా. వారికంటే ముందుగా మీరు వెళ్ళండి, నీ దూతలను పంపించండి. హాస్పిటల్కి వెళ్తూ ఉంటే ప్రతిదీ కూడా నార్మల్ రిపోర్ట్ మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. కోర్టు కేసెస్కి వెళ్తూ ఉంటే విజయాన్ని దయచేస్తున్నారని నమ్ముతున్నాను. ఉద్యోగాలకు వెళ్తూ ఉంటే ఉద్యోగులను ప్రతి సమస్యలను విడిపిస్తున్నారు నమ్ముతున్నాను. వ్యాపారాలకు వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. చదువుకోవడానికి వెళ్తున్న బిడ్డలందరినీ కూడా నేను గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. జ్ఞానాత్మతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడండి తండ్రి, మంచి రిజల్ట్స్ దయచేయండి నాయనా. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు ఇప్పుడే ముట్టండి నాయనా. ఇప్పుడే నీ స్వస్థత శక్తి ప్రతి ఒక్కరిని తాకునుగాక, ప్రతి అవయవాన్ని తాకునుగాక. నమ్మిన వారందరూ స్వస్థతను రిసీవ్ చేసుకుందరుగాక. ఎంతమంది ఆర్థిక బంధకాల్లో ఉండి ఈరోజు నలిగిపోతున్నారు, అప్పుల్లో ఉన్నారో ప్రతి అప్పును తాకండి నేను. ప్రతి ఒక్కరి జీవితంలో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. ఆర్థికంగా లేవనెత్తబడడానికి మార్గములు తెరవబడునుగా కేస్తున్నామంలో. పొలం సమస్యలతో నలిగిపోతున్న బిడ్డల చేతులు పెడుతున్నానయ్యా. ఈ సంవత్సరం దాటక ముందే, క్రొత్త సంవత్సరానికి వెళ్ళక ముందే అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. అదేవిధంగా గర్భఫలం లేక ఎంత దిగులుతో ఉన్నారో ఈ సంవత్సరంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. వివాహాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఈ సంవత్సరంలోనే మీరు అద్భుతం చేస్తున్నారు నమ్ముతున్నాను. బిడ్డలు సెటిల్ అవ్వాలని ఎంతమంది ప్రార్థిస్తున్నారో సంవత్సరం దాటక ముందే మీరు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ఇక ప్రతి విషయంలో ఏ లేమి కూడా లేకుండా, ఏ లోటు లేకుండా వారు నడిపిస్తున్నారని నమ్మి నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రత్యేకంగా గర్భంతోని బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు, ఆరోగ్యకరమైన బిడ్డలు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. లేమిలో ఉండి, లోటులో ఉండి, కొరతలో ఉండి వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఆయన నమ్మిన నీకు ఏ మేలు కొదువై ఉండదు. విశ్వసించు. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు దేవుడు. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.